హరి హరి, ఎంత ఘోరం జరిగిపోయిందియా. అంతేలే, కాలం కలిసి రానప్పుడు జగన్నాటక సూత్రధారి శ్రీకృష్ణుడు కూడా దారిన బోయేవాడి బాణం తగిలి ప్రాణం వదిలేశాడు. అంత టైం. సరి వెళ్ళు. ఉద్యోగం పోయిందని ఏడుస్తూ కొంచెంటే ఇల్లు గడవద్దు. పోయి ఏదో ఒక దారి వెతుకో మరి. వెళ్ళు. మీరు కొంచెం డబ్బు సాయం చేస్తే. తప్పయ్యా. పనిపాట చేయకుండా డబ్బు తీసుకుంటే రుణాన పడిపోతావు. వచ్చే జన్మలో నీ కడుపున నేను, నా కడుపున నువ్వు పుట్టవలసి వస్తుంది. అసలే జన్మరాహిత్యం కోసం ట్రై చేస్తున్న వాడిని నన్ను ఇబ్బంది పెట్టకు. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అరే చెప్పానుగా, వెళ్ళు. నువ్వుండు, నేను మాట్లాడతా. బాసు, ఇది పోలీసులతో తేలే వ్యవహారం కాదు. మీరు అంటే ఆ ముసల్దాన్ని మర్డర్ చేసేసి. ముసల్దాని కదా మందరి తాగా వెళ్ళిన తర్వాత పోలీస్ రికార్డులో ఉన్నవాడిని ఎవరిని పంపినా పుట్టుకుని బోన్లో పట్ట ఎలిగలాగా ఇరుకపోతాం. ఫ్రెష్ గా ఎవరన్నా కురాన్ చూడాలి. ఎందుకంటే మన ప్లాన్ లో. రావో హీరోరా, ఏమిటి ఇలా వచ్చావు? అన్నయ్య కోసం. లేదే, పని మీద నేనే బయటికి పంపించాను. ఏదైనా అర్జెంటా? అబ్బే తొందర లేదు. మీరేదో సీరియస్ గా డిస్కస్ చేస్తుంటే నేను డిస్టర్బ్ చేశానా? ఏమిటి హీరో, రాక రాక నువ్వు వస్తే మాకు డిస్టర్బెన్స్ ఏమిటియా? బాసు, ఏం వదులుదామా? ఫ్రెష్ గా ఉన్నాడు. అనా ఆ బేకార్ గాని పోయి హీరో అంటున్నావు. నీ నమ్మేదో చేతిలో పెట్టినావు అనుకో, మొత్తం బర్కాజ్ బిర్యానీ అవుతుంది. ఏదైనా చేయాలంటే మనం చేయాలి. ఆ పోరగాడ వల్ల అవుతుంది. నేను చేస్తా తీరాదే. నా సంగతి నీకేం తెలుసురా? సార్ చెప్పండి సార్, ఏ పనైనా సరే చిటికిన మీద చేసి చూపిస్తాను. అలా చేయకపోతే అప్పుడు అడగండి. ఆ గొడవలు నీకెందుకులే, లేనిపోని తలనొప్పి. మీ పని చేయడం నాకు తలనొప్పి ఎలా అవుతుంది సార్? అంటే మీ ఉద్దేశంలో కూడా నేను చేయలేనేగా? నువ్వు ఎందుకు చేయలేవు హీరో? మరి ఇంకేమిటి, మీరు అనండి. పాట్ 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 లాడిస్తా. షూర్. డన్. రాచెత్తా. పాండు గారు కాళ్ళు పట్టుకుని బతిమాలకు డబ్బులు అనుకో. డబ్బులు కాదు, డబ్బులు కూడా తప్ప. ఏంటా పిల్లలు అలా చూస్తారు? పదండి, తర్వాత నెత్తి మీద పెట్టుకుని పడే. ఆ బాపు బొమ్మ పారేయలేదు, దాన్ని కూడా పారేయి. ఆయన ఆశయాల్ని ఆదర్శాలని మీరు ఏనాడో విసిరేశారు. ఇప్పుడు ఆ పటం పారేయడానికి జంకుతున్నావే. కానీ నేను ఈ రోజు ఒక నిజం తెలుసుకున్నాను. నువ్వు మళ్ళీ నాలో ఆశలు చిగురింప చేశావు. నువ్వు చేస్తున్న ఈ వ్యధవ పనికి ఆ పటం ముందు నువ్వు నిజంగా సిగ్గుతో కుంచుకుపోయావు. ఇది ఖచ్చితంగా నిజం. బిడ్డ పడిపోయాడు. అయ్యో, రక్తం కూడా వస్తుంది. నిన్నెవరో పుట్టింది? మేమే బాబు. ఏ మమ్మల్ని కాలుస్తావా? అరే పదరా. సరే, నాకు పెంపకం తెలుసుంటే నువ్వు ఇలా తయారయ్యేవాడివా? తన్నులు తినడం తప్పే గాని ఆడపిల్లతో కనుక నో ప్రాబ్లం. మహానుభావు శ్రీకృష్ణుడికే తప్పలేదు. నువ్వు మరీ అంత వరి అవుతున్నాయా? వినోద్, కష్టం వచ్చినా సుఖం వచ్చినా నాకు నువ్వు చెల్లాయి తప్ప ఇంకెవరున్నారా? నీలో ఏ ఒక్కరు బాధపడినా నేను చూడలేను. అయినా నువ్వు మిల్లుకి ఎందుకు వచ్చావు? నీకోసం వచ్చాను. అక్కడ పాండుగారు కలిశారు, హెల్ప్ అడిగారు. సరే సరే, ఇక ముందు నా కోసం నువ్వు ఎప్పుడు ఆ ప్రాంతాల్లో కూడా రావద్దు. నాతో ఏమైనా పని ఉంటే ఫోన్ చెయ్యి, నేనే నీ దగ్గరికి వస్తాను. ఓకే? అదేమిటన్నయ్యా, నువ్వు వెళ్లే చుట్టూ నేను రాకూడదా? అదంతేరా, నువ్వు అక్కడ మనుషులతో కూడా మాట్లాడకూడదు. ఒరే, నా మాట రా ప్లీజ్.
వినను, ఎందుకో చెప్తే గానీ వినను. ఆ ముసల్దానికి వెనక ముందు ఎవ్వరు లేడు, సర్కారోనికి పోతుంది. ఉమ్. ఈ 4 రోజుల్లోనే ఇంత భాగవతం జరిగిందా? మీ హీరో పార్టీ జంప్ చేసి ముసల్దానికి హీరో అయిపోయి గిన్నీస్ బుక్ ఎక్కినంత పని చేశాడు. నువ్వు ఈ గిన్నీస్ బుక్ సోది మానకపోతే ప్రపంచంలో అతి భయంకరమైన చావు చచ్చి అప్పుడు ఎక్కుతావు గిన్నీస్ బుక్ లో. ఆ దినం ఆయన పంపిస్తోతాడే పంపించినావు, ఇప్పుడు కింది మీద చేసిండు. ఇక ఆయన చంపేస్తా నేను. వదులమ్మా వదులమ్మా ఉండు. నేను పోయినా ఈ బిడ్డలో అన్యాయం కాకూడదని, ఈ ఆశ్రమం అనాథగా మిగిలిపోకూడదని నా ఆశ. స్వాతి ఆడపిల్ల, దానివల్ల ఏమవుతుంది? నీలాంటి వాడి అండ ఉంటే. అదే మాటమ్మా, నీకోసం ఏం చేయమన్నా చేస్తాను. మంచికి మానవత్వానికి నాకు ఈ ఆశ్రమంలోనే అర్థం తెలిసింది. నాకు ఇక్కడ ప్రేమించడంలో, ప్రేమను పొందడంలో ఉన్న ఆనందం దక్కింది. ఇంత వయసు వచ్చిన ముసల్ది పుట్టుకుని పోవాలి కానీ తీసుకు చావకూడదు. ఇప్పుడంతా ముసల్దానికి బాడీ గార్డ్ మీ హీరో వినోద్. హీరో లేడు, వాని కూడా లేపేస్తా. నా తమ్ముడికి ఏమైనా జాగ్రత్త, నీ పనేదో నువ్వు చూడు. విక్రమ్, నీ తమ్ముడిని అక్కడ లేకుండా చూసుకో. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, ఆ తర్వాత భగవదేచ. ఐకాన్ ఏరా తెల్లారకు ముందు బయలుదేరావు? ఎక్కడికి? చాలా గొడవలది. ఈ రోజు మాత్రం నేను చెప్పినట్టు చేయి, దయచేసి బయటికి వెళ్ళదు. ఎందుకని మాత్రం అడగదు. ఏమిటన్నాయా అలా అర్థం లాగానే మాట్లాడుతున్నావు? నీకు అర్థం కాదురా, నా బాధ నీకు పిచ్చిలాగే అనిపిస్తుంది. నువ్వేమనుకున్నా సరే ఇవాళ మాత్రం నువ్వు బయట కాలు పెట్టడానికి వెళ్ళలేదు. ఓకే? కుదరదు. అమ్మా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తుంటారు. అన్నయ్య, నన్ను వదిలు. వదిలు అన్నయ్య. అరే, అన్నయ్య, అన్నయ్య, పిల్లలు వదిలు. నన్ను వెయిట్ చేస్తుంటారు. అన్నయ్య, నన్ను వదిలు అన్నయ్య. అన్నయ్య, నా మాట విను. అన్నయ్య, నేను చెప్పేది విను అన్నయ్య. వినోద్, నువ్వెంత అరిచి గీ పెట్టినా సరే ఇవాళ మాత్రం నేను తలుపు తెచ్చలేదు. అంతే. నేను చెప్పేది వినిపించారా?